ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్విన్సర్ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో ఈ రోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది గాయస్, చూసేయండి. చూసే ముందు అయితే మన వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ రోజు అయితే నేను ఆల్రెడీ టిఫిన్ అయితే చేసేసిన చపాతి, అండ్ నేను పప్పు కూడా ఉండే కదా, సో పప్పులోకి అయితే చపాతి బాగుంటుంది అన్నట్టుగా ఈ రోజు టిఫిన్ అయితే చపాతి చేసేసిన. ఆల్రెడీ తినేసినాము. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ షూట్ చేయొద్దు అనేసి అనుకున్నాను, ఎందుకంటే ఫుల్ వర్క్స్ ఉన్నాయి. కానీ ఆ వర్క్స్ తీస్తేనే కదా ఒక వ్లాగ్ అవుతుందని టిఫిన్ చేసినాక థాట్ వచ్చింది. ఇక మళ్ళీ వెంటనే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన. ఆల్రెడీ బట్టలు ఒక ట్రిప్ వేసిన, అక్కడ కుర్చీలు వేసేసిన, ఇంకో ట్రిప్ వేస్తున్నాను. ఇంకో ట్రిప్ బెడ్షీట్స్ కూడా వేయాలి. ఇంకా చాలా 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 పనులు ఉన్నాయి. అండ్ మేము రేపైతే ఒక పెద్ద అకేషన్కి పోతున్నాము. మొత్తం ఓల్డ్ ఫ్యామిలీ అందరు వస్తున్నారు. మంచి వ్లాగ్స్ అయితే మీకు ఉంటాయి గాయస్. వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చూసేయండి. వంటిది ఇంకో ట్రిప్ వేసిన, ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఆల్రెడీ దీనికంటే ముందు ఇంకొక ట్రిప్ కూడా వేసిన. బట్టలు బయట ఉన్నాయి, చూద్దాం రండి. దానా బయటికి పోదా వద్దున్నామమ్మ దాదా. అండ్ మాప్స్ ఇవన్నీ పిండేసిన, అందుకే ఇక్కడ నాది ఉంటుంది కదా షార్ట్ పాయింట్ వేసిన. అన్ని పైన ఆరేసి వచ్చిన, అసలు ప్లేస్ లేదు, బట్టలు ఫుల్ అయిపోయినాయి. ఇంక ఈరోజు ఇంకోటి ఇవన్నీ ఆరేయాల్సినవి. మళ్ళీ ఇంకా ఇదంతా క్లీన్ చేసిన, గోడల కాంచి మొత్తం క్లీన్ చేసిన. ఇంకోటి ప్యాంపర్స్ అవన్నీ విండేసరికి పాపయి ప్లేస్ లేదు అసలు. బయట పైన మొత్తం ఫుల్ బట్టలు అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ ఆరేయాలి. ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్గా బఠానీ చేద్దామనేసి బాయిల్ చేసిన. ఇంకా ఎప్పుడు చేసినా పావుకిలో వేసి ఆగమాగం తినుడు అవుతుందని ఈసారి గట్టిగా తిన్నా. అంటే పావుకిలో పోల్చినాక అవి ఎన్ని అవుతలేవు, అవి ఇంక వేయించినాక ఇంక అసలే ఎన్ని అవుతలేవు, ఎటు తినకుండా అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు కొంచెం ఎక్కువే బాయిల్ చేసిన. అంటే కిలోలా కొన్ని ఉంచిన, జస్ట్ గిన్నె ఉంచిన, మిగతా అన్నీ బాయిల్ చేసేసినాయిగా. ఇవి వేయించడానికి ఇంకా కొంచెం అయితే. అండ్ అప్పుడు తినేటప్పుడు ఈరోజు చూపించలేదు అబ్బా అసలు. ఫుల్ వర్క్స్, బీరకాయ కర్రీ వేసిన, తినేసినాము, కంప్లీట్ అయింది. ఈరోజు ఎన్ని వర్క్స్ అంటే అసలు మామూలుగా వర్క్స్ కాదబ్బా అసలుకి. చూపిస్తా ఒక్క నిమిషము. ఇల్లు అంత ఎట్లా ఉన్నాయి అయ్యో చూడండి. బట్టలు అన్ని బట్టలు ఆరినట్టే తీసి చీరలో వేస్తున్నా. ఇక మామూలుగా కాలేదు ఈరోజు అయితే బట్టలు వేసుడు. అయితే ఎన్ని ట్రిప్పులు వేసినో, 3 సార్లు వేసిన అనుకోవాలి. ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇవన్నీ బట్టలే. ఇంకా బిల్డింగ్ పైన వేసేసి వచ్చిన బట్టలన్నీ. చూడు ఎన్ని బట్టలు, అవి చీరలల్లా, టబ్బులల్లా. ఇంకా బిల్డింగ్ పైన ఉన్నాయి తీసుకురా. మా పక్కనక్క ఇప్పుడే స్వీట్ అన్నం అయితే వేసి ఇచ్చింది. జస్ట్ ఇప్పుడే తినేసాయి. నీకు ఇష్టం కదా, తెచ్చుకో. డిమార్ట్కి మొన్న రిటర్న్ చేయడానికి వెళ్ళినా కదా, మళ్ళీ ఏమేమి తీసుకొచ్చినాను చూపిద్దామని చేసిన. ఇంకో ఒక టీ షర్ట్ తీసుకొచ్చిన. ఇది యాక్చువల్ మెన్స్ది, ఆయనకి 99 రూపీసే. అండ్ ఇది ఎంత బాగుంది కదా, ఇది కూడా మా ఆయనదే. చాలా బాగుంది కదా, క్వాలిటీ కూడా మంచిగా ఉన్నది. ఏమైంది తెలుసా, మేము ఫస్ట్ టైం డిమార్ట్కి వెళ్ళినప్పుడు, అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడేమో లెవ్ ఎక్కువ స్టాక్, రిటర్న్ చేయడానికి పోయినప్పుడేమో మంచి స్టాక్ వచ్చింది లక్కీగా, అందుకే తీసుకున్నాను. ఇది నాది. ఆయన ఈ టీషర్ట్ కూడా నాదే, ఈ టీషర్ట్ కూడా నాదే, ఈ టీషర్ట్ కూడా నాదే. నెక్స్ట్ వచ్చేసి జీన్స్ టాప్ తీసుకున్నా. ఇది ఇక్కడ చూడండి డస్ట్ అంటుంది, క్లీన్ చేసే పోతుందిలేండి. కానీ ఇది వేసుకుంటేనైతే ఎంత బాగుందో అసలు, మంచిగా ఉన్నది, చాలా బాగుంది. హ్యాండ్స్ మంచిగా వచ్చినాయి. జీన్స్ మీద టాపు. ఇక్కడ కొంచెం మరకలు అంటున్నాయి, క్లీన్ చేసి పోతాయి. ఎందుకంటే ఇది డిమార్ట్ బ్యాగ్, అక్కడ కొన్నాము, బండికి సైడ్కి వేస్తే రాక్కుంటూ వచ్చింది. ఇగో ఇది జస్ట్ రంధ్రాలు ఉంది కదా, రోడ్డు మీద అంత కష్టంతో దీంటే అన్నట్టు క్లీన్ చేయాలి. ఇక ఇది కథ ఎట్లున్నాయి అనేది కామెంట్ చేయండి. 99 రూపీస్కి ఇవ్వడానికి మంచిగా ఉంది. అంటే అన్ని 99 కాదు, ఇది 200 టాప్, టాప్ మంచిగా ఉన్నది. వేసుకున్నాక చూపిస్తుంది. క్లాత్ బాగున్నాయి. 99 మంచిగా
ఫ్రీ సైజ్ మంచిగా ఉంటుంది. ఎంతైనా తీసుకుంటే టీషర్ట్స్ ఇట్లాంటి షార్ట్స్ మెన్స్కైనా లేడీస్కైనా కూడా నాకు తెలిసి డిమార్ట్లోనే బెస్ట్ మంచిగా వస్తాయి. మంచిగా తక్కువ రేట్లో వస్తే మంచి క్వాలిటీ ఉంటాయి నాకు తెలిసి అయితే నేను అనుకుంటా. ఇవి మాత్రం మిగతా వాటికి కాకుండా ఇవి మాత్రం చెప్తున్నా మంచిగా ఉంటాయి. 99 రూపీస్ టీషర్ట్. సో ఇంకా ఇప్పుడు ఎందుకు చూపిస్తుంది తెలుసా మీకు? యాక్చువల్లీ నేనే చూపించాల్సింది బట్ నిన్న కుదరలేదు. ఈరోజు ఎందుకు చూపిస్తున్నానంటే ఇంట్లో ఫుల్ వర్క్స్ ఉన్నాయి కదా, మళ్ళీ ప్లస్ ఇగో ఇందులో టబ్బులోనే ఉన్నాయి, బయట కూర్చున్నా. ఇంకా బట్టలన్నీ తీయాలి ఇంతసేపు బట్టలన్నీ. అండ్ ఇప్పుడైతే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, వాళ్ళు వచ్చేలోపు అన్ని సర్దరి సెల్ఫ్లో పెడదాం అన్నట్టుగా, ర్యాకులలో పెడదాం అన్నట్టుగా చూపిస్తే ఒక పని అయిపోతుంది కదా, సైడ్కి పెట్టచ్చు అన్నట్టుగా ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ నేనైతే మీతో షేర్ చేసుకుంటాను కదా, అందుకే మీకైతే చూపిస్తున్నాను గైస్. అండ్ రేపైతే మేము అకేషన్కి వెళ్తున్నామని చెప్పాను కదా, సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఈరోజు బ్లాగ్ చూసేయండి. అండ్ రేపు బ్లాగ్ అయితే అందరినీ చూపిస్తాను మీకైతే, మా ఫ్యామిలీ మెంబర్స్కి. మన ఛానల్ని తెలిసి కదా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక పెట్టాలి. ఇప్పుడు వచ్చే టాస్క్ ఏంటంటే ఇవన్నీ ఫోల్డ్ చేయాలి. ఇప్పుడైతే మెయిన్గా ఘోరం ఏంటంటే ఎన్ని బఠానీలు వేస్తే ఎన్ని అయినా చూడదు అసలుకి. దారుణం అంటే దారుణం అసలు. ఇవి కొన్ని అయినాయి ఆనియన్స్, ఇవి కొన్ని మహావాడికి తీసిన, అంటే అదేంటిది చాట్ మసాలా వేయక ముందుకు తీసిన, ఆమెకి కొంచెం కారం వేసి తీసిన. ఆనియన్స్ లెమన్ దాంట్లోకి ఎన్ని వేద్దామనుకున్నా ఆఖరికి కొన్ని అవుతానేవి. ఫైనల్గా ఇవైనాయి. ఇవేమో భగత్కి, నాకు. ఇదేమో వెనక బిల్డింగ్ అక్క వాళ్ళకి. ముందు అక్క వాళ్ళు లేరు, సో ఇంకా వెనక అక్క వాళ్ళకి వచ్చేసి కొంచెం సాల్ట్ ఎక్కువైంది, అందుకే మళ్ళీ టమాటా అండ్ కొత్తిమీర కట్ చేసిన అందులో యాడ్ చేద్దాం అన్నట్టుగా. నేను ఇంకా వెనక బిల్డింగ్ అక్క మిషన్ దగ్గరికి పోతున్నాం. ఈ శారీదేమో బ్లౌజ్ కుట్టియాలి. యాక్చువల్లీ ఇది పోచమ్మలో తీసుకున్నది, లాస్ట్ జూన్లో తీసుకున్నది, ఎప్పుడో మహా బర్త్డే ముందు. అండ్ ఇంక ఈ శారీని డ్రెస్ కుట్టించుకుందాం అనుకొని అడుగుతున్న ఎట్లుంటుందని. ఇది కొత్త డ్రెస్లు, ఇవన్నీ కింద ఉన్నాయి అన్నీ కొత్త డ్రెస్లు అనమాట ఈ బ్యాగ్లో. ఆ డ్రెస్లకు అన్నిటికీ ఇంకా స్టిచ్చింగ్ చేయాలి, హ్యాండ్స్ పెట్టేయడం అట్లా చిన్న చిన్నవి వర్క్ ఉంది. అందుకే ఇంకా టైలర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. ఎక్కడికి పోయినాము తెలుసా? ఫస్ట్ మిషన్ దగ్గర పోయినాము. అదే అరుణ ఆంటీ చెప్పింది చూసినావా, ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు కదా, అక్కడికి పోయి ఈ పక్కనక్క బఠానీ తీసుకొని మళ్ళీ ఇటు కర్రీ పాయింట్కి పోయినాం. నువ్వు కర్రీస్ ఎత్తావు ఇప్పుడు, అక్కడ పోయి కర్రీ తీసుకొని అక్క వాళ్ళకి 30 రూపీస్ సాంబార్ తీసుకున్నది, 20 రూపీస్ మిర్చి తీసుకున్నది. ఇక నేను నీకు మిర్చి తినవు కదా, మళ్ళీ మిర్చి ఎందుకు తెచ్చినా అంటావని నీ గ్యారెలు తెచ్చినా నేను మిర్చి తెచ్చుకున్నా. అక్క వాళ్ళు వస్తున్నారంట, ఇంక ఈరోజు నాన్ వెజ్ తినారంట. ఇంకా రేపు ఎట్లాగో ఫంక్షన్ ఉంది కదా, సో ఇంకా టమాటా చిక్కుడుకాయ కర్రీ చేసిన. అండ్ ఇంకా ఇది మార్నింగ్ది సలన్నం ఉంది, ఇదేమో పొద్దుటిది బీరకాయ కర్రీ పక్కనక్క వాళ్ళకి వేసి ఇచ్చిన కొంచెం, ఎందుకంటే ఇంక ఎట్లాగూ అది ఉంది కదా, టమాటా చిక్కుడుకాయ వేసిన కదా అన్నట్టుగా వేసి ఇచ్చుండే. రైస్ ఇప్పుడే అయింది, ఇంకా బంద్ చేయలేని కూడా బంద్ చేయలేదు. అగో వాళ్ళ అయ్య బిడ్డలు డ్రెస్ అప్పటి నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్నారు కదా, వచ్చేసి ఇంకా మిన్నో చూడు బాబు. అందరూ ఒకసారి గట్టిగా హాయ్ అని వర్రండ్రి. అమ్మో ఆమె పల్లెనే తిత్తాంది. ఆమె అప్పటి నుంచి పల్లియే తిత్తాంది, పల్లి రాక మిక్సర్ వస్తాంది. తినదు, పల్లి గింజ ఉండు కరివేపాకు తీసుకొచ్చి వేరేటోళ్ళకి ఇస్తుంది మిక్సర్.